ఎక్జిమాకు సంబంధించిన వెగన్ ప్లాంట్ బేస్డ్ డైట్లు వీటి వాస్తవంగా పనిచేస్తాయా? మీ ఫలితాలను గరిష్టంగా పొందడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఈ వీడియోలో ఎక్జిమాకు సంబంధించిన వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్ల గురించి, అవి ఇతర డైట్ ఎంపికలతో ఎలా పోల్చబడతాయో మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదాన్ని వివరంగా చెప్పబోతున్నా. సాధారణంగా జరిగే తప్పులు, ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆహారాలు, దేనిని నివారించాలో, కాలక్రమంలో మీ పురోగతిని ఎలా ట్రాక్ చేయాలో చర్చించబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చాను దసరి. గట్ మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో నిబద్ధత కలిగిన సర్జన్ని. నేను నా 20లలో జీర్ణ సంబంధిత సమస్యలు, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను. కానీ నాలోనే కాకుండా నా రోగులందరిలోనూ పనిచేసే విధానాన్ని విజయవంతంగా రూపొందించాను. నా విధానాన్ని మైండ్ విటమ్యూనిటీ అప్రమోచ్ అని పిలుస్తారు. ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలను సాధించింది. మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఎక్జిమా సమస్య ఉంటే, శాశ్వతంగా ఇన్ఫ్లమేషన్ను తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ bikinic.com సందర్శించండి. నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. ఎక్జిమా నుంచి కోలుకోవడానికి ప్రాక్టికల్ స్టెప్స్ను 6 వారాల్లో స్థిరమైన ఫలితాలు ఎలా సాధించాలో నేను మీకు చెప్పగలను. అలాగే మా వెబ్సైట్లో మీరు సహజంగా ఎక్జిమాను ఎలా తొలగించుకోవచ్చో చెప్పే అనేక ఉచిత వనరులు కూడా ఉన్నాయి. ఇవి మీ ప్రయాణాన్ని ప్రారంభించడంలో సహాయపడతాయి. కాబట్టి ప్రారంభించడానికి క్రింద ఉన్న వివరణలోని లింక్ను చూడండి. మరియు నేను మర్చిపోకముందే, ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి మరియు ఫాలో అవ్వండి. మనం విషయానికి వెళ్దాం. ఇక్కడ 2023లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇందులో మొక్కల ఆధారిత ఆహారాన్ని తరచుగా తీసుకోవడం వల్ల అటోపిక్ డెర్మటైటిస్ ముద్రతిని తగ్గించే ప్రమాదం ఉందని కనుగొన్నారు. ఇంకా ఇదే సంవత్సరం జరిగిన మరో అధ్యయనం ఉంది. ఇది బాగా ప్రణాళికాబద్ధంగా రూపొందించిన వెగన్ డైట్ ఎక్జిమాకు కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తుంది. అలాగే మొక్కల ఆధారిత ఆహారం మరియు సప్లిమెంట్లు ఇన్ఫ్లమేషన్ను నిరోధించడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎలా సహాయపడతాయో చర్చిస్తుంది. చాలా మంది చర్మ వైద్యులు ఎక్జిమాకు ఆహారం సంబంధం లేదని చెబుతారు. మరి నిజంగా పనిచేసేది ఏది అని మనం ఎలా తెలుసుకోవాలి? నేను ఎక్జిమాకు ఆదర్శవంతమైన ఆహారం అనే నా మరో వీడియోలో చెప్పినట్లే, ప్రతి వ్యక్తి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఫైటోన్యూట్రియంట్ ఆధారిత ఆహార ప్రణాళికలను ఉపయోగించడాన్ని నేను బలంగా మద్దతు ఇస్తాను. ఎక్జిమాకు ఒక ఆహారం పనిచేస్తుందో లేదో నిర్ణయించడానికి నేను 4 ప్రమాణాలను ఉపయోగిస్తాను. ఇది డయట్స్ తప్పనిసరిగా వెగన్ లేదా పూర్తిగా మొక్కల ఆధారితంగా ఉండాలన్న అర్థం కాదు. మళ్ళీ చెప్పాలంటే, ఆ 4 ప్రమాణాలు ఫైటోన్యూట్రియంట్లు, మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ మరియు ఫుడ్ సెన్సిటివిటీ. ఈ విషయాలపై మరింత లోతైన చర్చ కోసం ఎక్జిమాకు ఆదర్శవంతమైన ఆహారం వీడియోను చూడండి. కానీ ఇప్పటికీ నేను మీకు ఒక చిన్న అవలోకనం ఇస్తాను. ముందుగా, మొక్కల ఆధారిత ఆహారాలను మరియు నేను ఎక్జిమాకు సిఫార్సు చేసే ఫైటో డైట్ వంటి ఇతర ఎంపికలతో వాటిని ఎలా పోల్చాలో చూద్దాం. నా ఇతర కొన్ని వీడియోలలో మీరు కాంప్లెక్స్ ప్రోటీన్ల భావనను గుర్తుంచుకుని ఉండవచ్చు. కొన్ని కాంప్లెక్స్ ప్రోటీన్లు ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపించి ఎక్జిమా లక్షణాలను మరింతగా పెంచుతాయి. మన ఆహారంలో మనం ప్రోటీన్ను తింటాము. ఇది మొక్కలు మరియు జంతువుల నుండి వచ్చే వివిధ వనరుల నుండి రావచ్చు. ప్రోటీన్ అనేది మౌలికంగా అనేక అమినో ఆమ్లాలు కలిసిన సముదాయం. ప్రోటీన్ మన జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు మన అంతరాల్లోని ఎంజైములు వీటిని విడివిడిగా అమినో ఆమ్లాలుగా విడగొట్టి అవి శరీరంలో శోషించబడతాయి. ఈ అంతరాల ఎంజైములను ప్రోటీయేసులు అంటారు. ఇది ఎందుకు ప్రాముఖ్యంగా ఉందంటే, కొన్నిసార్లు ప్రోటీయేసులు తమ పని పూర్తిగా చేయలేవు. దాంతో పెద్ద పరిమాణంలో ప్రోటీన్ కణాలు మన అంతరాల్లో మరియు రక్తంలో ఎక్కువసేపు మిగిలిపోతాయి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, కొన్ని రకాల ప్రోటీన్లు విరగడంలో కష్టం ఉంటుంది. అలాగే ప్రోటీన్ను విరగడానికి సరిపడా ప్రోటీయేస్ ఉండకపోవచ్చు. నీకు ఇప్పటికే తెలుసు, గట్ అనేది ఒక పెద్ద ఇమ్యూన్ అవయవం. కాబట్టి ఈ పూర్తిగా జీర్ణం కాని ప్రోటీన్లు విదేశీ ప్రమాదంగా గుర్తించబడి ఇమ్యూన్ ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తాయి. అందులో ముఖ్యంగా శరీరం ఈ పెద్ద జీర్ణం కాని ప్రోటీన్ల వల్ల దాడి జరుగుతోందని భావిస్తుంది. అందుకే అది చాలా ఇమ్యూన్ రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి వాపును కలిగిస్తాయి. అది సమస్యగా మారవచ్చు. తర్వాత మీరు అరిచిడోనిక్ యాసిడ్ మార్గాన్ని కూడా చూస్తారు. ఇది నేరుగా జంతు ఆధారిత కొలెస్ట్రాల్ తీసుకోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. అన్ని జంతు కణాల్లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉన్న మెంబ్రెయిన్ గోడ ఉంటుంది. ఇవి మన శరీరంలో అరిచిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్లుగా మారి వాపును కలిగిస్తాయి. అన్ని జంతు ఆధారిత ఉత్పత్తుల్లో అరిచిడోనిక్ యాసిడ్ ఉంటుందా? లేదు, కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి ఉత్పత్తుల్లో మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు అరిచిడోనిక్ యాసిడ్ మార్గాన్ని కూడా చూస్తారు. ఇది నేరుగా జంతు ఆధారిత కొలెస్ట్రాల్ తీసుకోవడంతో సంబంధం కలిగి ఉంటుంది. మీరు సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల కూడా వాపు సమస్యలు ఎదుర్కొనవచ్చు.
ఇక్కడ ఒక వ్యాసం ఉంది. ఇది సాచురేటెడ్ ఫ్యాట్స్, ఆల్ఫా మరియు ఇంటర్యూకిన్ వంటి వాపు సైటోకైన్లను ఉత్పత్తి చేయడంలో పాత్రను పరిశీలిస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది. చాలా జంతు ఆధారిత ఆహారాల్లో సంక్లిష్ట ప్రోటీన్లు, అరచిడోనిక్ యాసిడ్ ఉత్పత్తికి దారితీసే కొలెస్ట్రాల్ లేదా ఆల్ఫా, ఇంటర్యూకిన్ మరియు ఆరును ప్రేరేపించే సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఈ అంశాలు కలిపి ఆటోఇమ్యూన్ వాపును మరింత పెంచుతాయి. అంతేకాకుండా కొన్ని రకాల మాంసం మరియు పాడి ఉత్పత్తులు గట్ మైక్రోబయోంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇది ఎందుకంటే వెగన్ డైట్లు కొన్నిసార్లు ఎగ్జిమాకు ప్రభావవంతంగా ఉండవచ్చు. వీటి వల్ల ఈ వాపు కలిగించే ఆహారాలను పూర్తిగా తొలగించవచ్చు. అయితే వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లకు కూడా వాటికి సంబంధించిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. వాటిని నేను ఈ వీడియోలో తర్వాత వివరించబోతున్నాను. ఎగ్జిమాకు వెగన్ డైట్ పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి సాధారణంగా కొవ్వులు మరియు ప్రోటీన్ల కంటే ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా కలిగి ఉంటాయి. లాక్టో లేదా ఓవో వెజిటేరియన్ డైట్ల వంటి వేరియేషన్లు ఉన్నా, ఇక్కడ మనం మొత్తం మొక్కల ఆధారిత డైట్లపై దృష్టి పెట్టబోతున్నాం. ఈ డైట్లో వెగన్ మాంసాలు, వెగన్ చీజ్లు, అలాగే వెన్నకు ప్రత్యామ్నాయాలు వంటి మార్పిడి పదార్థాలు కూడా ఉంటాయి. ఈ ప్రత్యామ్నాయాల్లో జీడిపప్పు, సోయా లేదా కొబ్బరి నూనె ఆధారంగా తయారవుతాయి జంతు ఉత్పత్తులను అనుకరిస్తాయి. ఉదాహరణలకు బియాండ్ మీట్, ఇంపాసిబుల్ మీట్, డయా చీజ్, అలాగే సోయా, ఓట్స్ లేదా కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈ డైట్ ఉద్దేశ్యం మాంసం మరియు పాలు ఉత్పత్తుల్లో సాధారణంగా కనిపించే వాపు కలిగించే కారకాలను నివారించడమే. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. నేను ముందు చెప్పిన 4 ప్రమాణాలను గుర్తు ఉందా? ఈ డైట్ దీర్ఘకాలంలో ఎలా నిలబడుతుందో మనం మరింత సమీపంగా పరిశీలిద్దాం. మొదటి ప్రమాణమైన ఫైటోన్యూట్రియంట్స్ లోకి మనం లోతుగా వెళ్లిపోదాం. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్స్ నుండి వచ్చే సూక్ష్మ పోషకాలు. ఇవి శక్తివంతమైన సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు మరియు వాపు తగ్గించే లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరమంతా, ముఖ్యంగా చర్మం మరియు పేగులో వాపును తగ్గించడం ద్వారా ఎగ్జిమా ఉన్నవారికి సహాయపడతాయి. ఇక్కడ 2021లో ఒక అధ్యయనం, ఇది పేగు మైక్రోబయోమ్, ప్రోబయోటిక్స్, ఎగ్జిమా చికిత్సలో హిస్టమిన్ ఉత్పత్తికి పరస్పర చర్యను పరిశీలించింది. ఇంకా 2023లో మరో అధ్యయనం, ఇది పాలిఫినోల్స్ను న్యూట్రాస్యూటికల్స్గా ఎగ్జిమా చర్మ సమస్యలను చికిత్స చేయడాన్ని విశ్లేషించింది. ఫైటోన్యూట్రియంట్స్ ను ముఖ్యమైన వర్గాలుగా విభజిస్తారు. వాటిలో పాలిఫినోల్స్, టెర్పీన్స్, థయోసైనేట్స్, ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చెస్, ఒమేగా కొవ్వులు మరియు ఆల్కలైడ్స్ ఉన్నాయి. ఈ సూక్ష్మ పోషకాలు శరీరంలో వాపును తగ్గించడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎగ్జిమా కోసం వెగన్ లేదా మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించినప్పుడు మీరు ఫైటోన్యూట్రియంట్స్ ను తీసుకోవడం సాధ్యమే, కానీ అది జాగ్రత్తగా ఆహార ఎంపికలు చేసినప్పుడే సాధ్యమవుతుంది. ఉదాహరణకు, మీ వెగన్ ఆహారంలో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫ్లోర్, చక్కెర లేదా నకిలీ మాంసాలు, చీజ్లు ఉంటే ఈ ప్రాసెస్డ్ ఆహారాల్లో ఫైటోన్యూట్రియంట్స్ ఉండకపోవచ్చు. పైగా ఇవి వాపును పెంచే పదార్థాలను కలిగి ఉండవచ్చు. ఇది వెనక్కి వేసే అడుగు అవుతుంది. కానీ మీ వెగన్ ఆహారంలో రెసిస్టెంట్ స్టార్చ్లు, ఫైబర్, ఒమేగా ఆయిల్స్, వివిధ సుగంధ ద్రవ్యాలు, సంపూర్ణ కూరగాయలు ఉంటే ఎగ్జిమా నుండి కోలుకోవడానికి అవసరమైన ఫైటోన్యూట్రియంట్స్ ను పొందే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు మాక్రోన్యూట్రియంట్ అవసరాల గురించి మాట్లాడుకుందాం. ఎగ్జిమా ఉన్నవారికి వెగన్, మొక్కల ఆధారిత ఆహారాలు మాక్రోన్యూట్రియంట్ అవసరాలను సరిగ్గా తీర్చడంలో తరచూ ఇబ్బంది పడతాయి. మాక్రోన్యూట్రియంట్స్లో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. నా వెబ్సైట్లోని కాలిక్యులేటర్ను ఉపయోగించి మీ ఎత్తు, బరువు, శారీరక చురుకుదనం వివరాలు నమోదు చేస్తే మీకు అవసరమైన ప్రత్యేక మాక్రోన్యూట్రియంట్ అవసరాలను అంచనా వేయవచ్చు. మీరు వెగన్ ఆహారం అనుసరిస్తే మార్పులు అంటే కొవ్వు మరియు ప్రోటీన్ను పెంచుతూ కార్బోహైడ్రేట్ తీసుకోవడాన్ని తగ్గించాలి. సాధారణంగా ఒక ఆహారం దాని మొత్తం కాలరీల్లో సగం కొవ్వు నుండి పొందితే మంచిదే. నేను మాంసాహారంలో కొన్ని మొక్కల ఆధారిత ఆహారాల్లో ఉండే సాచురేటెడ్ కొవ్వులను ఇష్టపడను, ఎందుకంటే నేను చెప్పినట్లుగా సాచురేటెడ్ కొవ్వులు శరీరంలో వాపు ప్రక్రియలకు కారణమవుతాయి. జంతు ఆధారిత కొలెస్ట్రాల్, మాంసాన్ని ఇష్టం లేదు, ఎందుకంటే ఇవి శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ స్థాయిలను పెంచవచ్చు. ఈ 2 ఎగ్జిమా వాపు మార్గాలను నేను నా ఇతర వీడియోల్లో వివరించాను. కాబట్టి మీకు మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తే ఆ వీడియోలను చూసేందుకు సంకోచించకండి. కాబట్టి నేను నా క్లయింట్లకు ఆహార ప్రణాళికలు రూపొందించినప్పుడు స్పష్టమైన కారణాల వల్ల అవి సాధారణంగా తక్కువ కార్బోహైడ్రేట్లతో ఉంటాయి. చాలా కొవ్వులు, ఒమేగా మొక్కల వనరుల నుండి వస్తాయి మరియు ఆ సమస్యలు నివారించబడతాయి. అలాగే నేను ఆహారంలో కనీసం 100 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. ఇది మీరు పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంపై ఆధారపడితే కొంత కష్టంగా ఉంటుంది. మీరు మొక్కల ఆధారిత ప్రోటీన్ వనరులతో తయారు చేసిన ప్రోటీన్ షేక్స్ ను చేర్చాల్సి రావచ్చు. అదనంగా ఈ ఎగ్జిమాకు సంబంధించిన వీగన్ డైట్లు కార్బ్స్, కొవ్వులు, ప్రోటీన్ల సమతుల్యతను ఎంత ముఖ్యమో తరచుగా పట్టించుకోవు. వారు ఫైబర్ ట్రాకింగ్ ను నిర్లక్ష్యం చేస్తారు. ఇది గట్ మైక్రోబియోమ్ ను మెరుగుపరిచే సమయంలో సమస్యలను కలిగించవచ్చు.
తర్వాత మనం మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీని పరిశీలిద్దాం. ఈ సమీకరణకు తిరిగి వచ్చేద్దాం. చెడు బాక్టీరియా మరియు ఫంగస్ కార్బ్స్ ను ఆహారంగా తీసుకుంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తుంది. వీగన్ డైట్లు సాధారణంగా ఎక్కువ కార్బ్స్ తో ఉంటాయి. వీటిలో కొన్ని కార్బ్స్ ఉపయోగపడవు. అయితే వీగన్ డైట్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు దారితీస్తాయా? దీనికి సమాధానం స్పష్టంగా లేదు. ఇది కొంత వివాదాస్పదంగా వినిపించవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో చాలా మంది వీగన్ డైట్లతో గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం మెరుగవుతుందని అంటున్నారు. ఇంతేకాకుండా రెడిట్ లో కూడా దీనిని మద్దతు ఇచ్చే చర్చలు కనిపిస్తాయి. కానీ నేను మీకు ఒక ప్రాక్టికల్ దృష్టికోణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నా కెరీర్ లో నేను వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీలను పరిశీలించాను మరియు ఎక్కువసార్లు ఈక్చిమాకు వీగన్ డైట్ పాటించేవారు తమ ఆహారంతో మంచి బ్యాక్టీరియాను సరైన రీతిలో ఎంచుకోరు. ఈక్చిమా స్వభావం అనేది సరిగా పనిచేయని గట్ మైక్రోబయోమ్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ తో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే మా ప్రోగ్రాం ప్రారంభంలో మేము జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రొబయోటిక్స్ ను ఉపయోగించి మైక్రోబయోమ్ ను తిరిగి సర్దుబాటు చేసి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాము. మరి ఈ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి? కార్బ్స్ ను మానేయడం వల్ల కాదు, సరైన నిష్పత్తులు, సరైన పరిమాణాల్లో ఫైటోన్యూట్రియంట్స్ ను ఎంచుకోవడం వల్లే. ఇక్కడే మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ నిజంగా మెరుస్తుంది. మేము ప్రత్యేకమైన లాభదాయక బ్యాక్టీరియా రకాల వృద్ధిని ప్రోత్సహించేలా ఒక ప్రణాళికను రూపొందిస్తాము. ఇవి రక్షణాత్మక బయోఫిమ్ను ఏర్పరిచి హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ను తొలగిస్తాయి. సమయం గడిచే కొద్దీ ఈ లాభదాయక బ్యాక్టీరియా వల్ల శరీరం ఆల్ఫా, ఇంటర్ల్యూకిన్ వంటి ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈక్చిమాకు సంబంధించిన వెగన్ డైట్ ప్రధాన సమస్య ఏమిటంటే అది సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించడంలో విఫలమవుతుంది. ఎందుకంటే రెసిస్టెంట్ స్టార్చ్ లేదా ఫైబర్ పై దృష్టి పెట్టకపోవడం వల్ల మీరు యాదృచ్ఛికంగా చెడు బ్యాక్టీరియాకు ఆహారం అందిస్తారు. అదనంగా వెగన్ మరియు ప్లాంట్ బేస్డ్ డైట్లు అనేక రకాల మొక్కల ఆధారిత చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, రసాయనాలను అనుమతిస్తాయి. ఇవి ఈక్చిమా మంటలను ప్రేరేపించవచ్చు. మరియు నేను ఈ నమూనాను చూశాను. అందులో కొంతకాలం కొంత మెరుగుదల కనిపించిన చివరికి వెగన్ డైట్లలో ఈక్చిమా ఉన్నవారు సమస్యలను ఎదుర్కొని విఫలమవుతారు. ఎందుకంటే ఆహారం గట్ మైక్రోబయోమ్ లోపాన్ని పరిష్కరించదు. అయితే కొన్ని ప్రత్యేకమైన సూత్రాలను అనుసరిస్తే ప్లాంట్ బేస్డ్ డైట్ ఈక్చిమాకు పనిచేయవచ్చు. అక్కడే ఫైటో డైట్ రంగంలోకి వస్తుంది. ఇది ఈక్చిమాతో సంబంధం ఉన్న మూల మైక్రోబయోమ్ సమస్యలను లక్ష్యంగా చేసుకుంటుంది మరియు ఈ విధానం దీర్ఘకాలిక ఆహార స్వేచ్ఛను అందిస్తుంది. దుష్ప్రభావాలు లేకుండా చీట్ మీల్స్ కూడా తీసుకోవచ్చు. సాధారణంగా మా క్లయింట్లకు ప్రోగ్రాంలో 2 లేదా 3 నెలలో చీట్ మీల్స్ ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను. ఎందుకంటే అప్పటికి వారు తమ గట్ సమస్యలలో చాలా భాగాన్ని స్థిరంగా పరిష్కరించుకుంటారు. నేను తాత్కాలిక పరిష్కారాలకు అభిమానిని కాదు మరియు వెగన్ డైట్ ఫ్లేరప్స్ సమయంలో సహాయపడవచ్చు, కానీ మా క్లయింట్ల కోసం మేము రూపొందించే కస్టమైజ్డ్ ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలిక వ్యూహంగా సరిపోదు. ఇన్నేళ్లుగా ప్లాంట్ బేస్డ్ డైట్లను ఈక్చిమాకు ప్రయత్నించి కష్టపడిన అనేక మందితో డిస్కవరీ కాల్స్లో మాట్లాడాను. వారిలో చాలా మంది తాత్కాలిక ఉపశమనం పొందినట్టు చెబుతారు, కానీ కార్బ్స్ మళ్లీ తీసుకోవడం ప్రారంభించిన వెంటనే లక్షణాలు తిరిగి వస్తాయని అంటారు. ఇది నేను తరచూ వినే కథ. ఈక్చిమాకు వెగన్ డైట్ తాత్కాలిక లాభాలను ఇవ్వగలిగిన నిజమైన పరిష్కారం దీర్ఘకాలిక ఉపశమనం కోసం గట్ మైక్రోబయోమ్ ను సరిచూడడంలోనే ఉంది. ఇప్పుడు చివరి ప్రమాణానికి, అంటే ఫుడ్ సెన్సిటివిటీలకు మనం వెళ్ళిపోదాం. ఈక్చిమాను ఎదుర్కొంటున్నప్పుడు ఫుడ్ సెన్సిటివిటీస్ చాలా ముఖ్యమైన అంశం. నా ప్రసంగాల్లో నేను 4 ప్రధాన రకాల ఫుడ్ సెన్సిటివిటీ టెస్టుల గురించి మాట్లాడతాను. స్కిన్ ప్రిక్ టెస్ట్, ఇగీ బ్లడ్ టెస్ట్, IgG4 బ్లడ్ టెస్ట్ మరియు కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్టుల గురించి లోతుగా తెలుసుకోవాలంటే ఈక్చిమాకు సంబంధించిన ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్ గురించి నేను చేసిన వీడియోను చూడండి. వెగన్ డైట్ విషయానికి వస్తే మొక్కల ఆధారితమైన ఆహారాలు ఉన్నా అవి కూడా సెన్సిటివిటీలకు కారణమవుతాయి. సాధారణంగా సమస్య కలిగించేవి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఉదాహరణకు చక్కెర, షుగర్, ఆల్కహాల్స్, డైస్, కెమికల్స్, బీన్స్, లెంటిల్స్, పీస్ వంటి పూర్తి ఆహార ప్రోటీన్లు. ఇవన్నీ సంవత్సరాలుగా సెన్సిటివిటీ టెస్టుల్లో కనిపించాయి. దీని అర్థం 1 లేదా అంతకంటే ఎక్కువ వెగన్ మొక్కల ఆధారిత ఆహారాలకు సెన్సిటివ్ అయ్యే అవకాశం తక్కువగా ఉండదు. ఈక్చిమాకు వెగన్ ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకోవడం రిస్క్. ఇది మీ ఆహార ఎంపికలను పరిమితం చేస్తుంది, సెన్సిటివిటీల అభివృద్ధి చెందే అవకాశాన్ని పెంచుతుంది. కింద కామెంట్స్లో వెగన్ డైట్ అనుభవాన్ని, ఏం పనిచేసింది, ఏం పనిచేయలేదు పంచుకోండి. మీ ప్రయాణం గురించి వినాలని ఆసక్తి ఉంది. నా క్లయింట్లతో మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ ఉపయోగించి గొప్ప విజయాలు వచ్చాయి. వ్యక్తిగతీకరించిన ఫైటో డైట్స్ లక్ష్యంగా గట్ మైక్రోబయోమ్ పునఃసమతుల్యత కోసం బలంగా ప్రోత్సహిస్తాను. దీర్ఘకాలిక ఫలితాలు సాధించవచ్చు. ఈ వీడియో ఉపయోగపడిందని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసోరి. తదుపరిసారి కలుద్దాం.